వారిది పెద్దలు చేసిన పెళ్లి కలిసి 10 కాలాల పాటు ఉండాల్సింది 2 ఏళ్లకే విడిపోతామని అంటున్నారు. మనసులు కలవకుండా ఎంతకాలం కలిసి ఉంటే లాభమేమీ ఉంటుందని వీరి వాదన. కలిసికట్టుగా చేయలేని పని విడిపోతేనే సాధ్యమని అంటున్నారు. ఇంతకీ ఏమిటా కదా? తెలంగాణలో బీజేపీ టీడీపీల పొత్తుకు ఇక బ్రేకులు పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు ఏపీలో టీడీపీ రెండు అధికారంలో ఉన్నాయి. రెండు ప్రభుత్వాల్లోనూ రెండు పార్టీలకు చెందిన మంత్రులు కూడా ఉన్నారు. అయితే తెలంగాణలో మాత్రం రెండు పార్టీల నేతల మధ్య సయోధ్య కుదరటం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కోసం రెండు పార్టీలు సెగపట్ల పరంపర ఇంకా కొనసాగుతోంది. గ్రేటర్తో పాటు రెండు ఉప ఎన్నికల్లోనూ సీట్ల సర్దుబాటు పోరులా సాగింది. దీంతో కలిసి పోట్లాడుకోవటం కంటే విడిపోయి స్నేహపూర్వకంగా ఉండటమే మేలు అనుకుంటున్నారు కొందరు బీజేపీ నేతలు. కానీ ఈ విషయం కేంద్ర పరిధిలోది కాబట్టి అధిష్టానం మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట్, అచ్చంపేట్ ఈ యొక్క మున్సిపాలిటీస్లో ఎన్నికలు కూడా ప్రకటించేటువంటి అవకాశాల్లో సందర్భంగా ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో ఆ రాజకీయంగా ఎదిరించి ఏ విధంగా పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరు దాన్ని ప్రవేశిస్తారు అని చెప్పేసినటువంటి ఒక విషయాలు కూడా ఈ యొక్క కోర్ కమిటీలో చర్చలు జరిగింది. పొత్తుపై మాట్లాడేందుకు నేతలు సంశయిస్తున్నా అంతర్గతంగా మాత్రం పొత్తు వద్దంటూ కేంద్రానికి సందేశాలు పంపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నుంచి టీడీపీతో పొత్తు వద్దంటూ తీర్మానాలు చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపారు. వాటిని రాష్ట్ర నేతలు అధిష్టానానికి పంపినట్టు సమాచారం. త్వరలో జరగబోయే వరంగల్, ఖమ్మం జిల్లాల కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు వద్దంటూ వరంగల్ నేతలు తీర్మానం చేసి పంపగా, ఖమ్మం జిల్లా నేతలు మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారు. వీటన్నిటిపై తాజాగా పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ అయి చర్చించింది. ఆ చర్చ ఇంకా రాలేదు. అది వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద ఆలోచించేటటువంటి అవకాశాలు ఉంటాయి. మేము ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన జరుగుతుంది. ఇప్పటి వరకు మేము నిర్ణయం తీసుకోలేదు. ఇంతకుముందు స్పష్టంగా చెప్పాను, ఏ నిర్ణయం అనేది మేము మళ్ళీ ఆ స్థానిక నేతలతో కలిసి మేము నిర్ణయం తీసుకుంటాం. మరోవైపు జేఎన్యూ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక భావాలను ప్రోత్సహిస్తోందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలని తీర్మానం చేశారు. 3 రోజుల పాటు అన్ని జిల్లాల్లో నిరసనలు, ర్యాలీలు, రాహుల్ దిష్టిబొమ్మ దహనాలు చేయాలని కోర్ కమిటీలో నిర్ణయించారు.